అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. నాశనము లేనివాడు అచ్యుతుడు, కేశిని సంహరించినవాడు కేశవుడు, రాముడు, నారాయణుడు, కృష్ణుడు, దామోదరుడు, యశోదచే కట్టబడినవాడు, వాసుదేవుడు, హరి పాపాలను హరించేవాడు, లక్ష్మీదేవిని వక్షస్థలమున ధరించినవాడు, శ్రీధరుడు, మాధవుడు, గోపికలకు అత్యంత ప్రియమైనవాడు, జానకీదేవికి భర్త అయిన ఆ శ్రీరామచంద్రుణ్ణి నేను భజిస్తున్నాను. ఈ శ్లోకంలో భగవంతుని వివిధ అవతార నామాలను రామ, కృష్ణ ఏకమొత్తంగా స్మరించడం జరిగింది. హరి అనగా భక్తుల కష్టాలను, పాపాలను దొంగిలించేవాడు అని అంతరార్థం. దామోదరుడు అంటే కేవలం తాడుతో కట్టబడినవాడు మాత్రమే కాదు, భక్తుల ప్రేమ పాశాలకు బద్ధుడైనవాడు అని అర్థం. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే. అచ్యుతుడు, కేశవుడు, సత్యభామకు భర్త, లక్ష్మీపతి, రాధచే ఆరాధింపబడినవాడు, లక్ష్మీదేవికి నివాసస్థానమైనవాడు, వక్షస్థలం, మనోహరమైన రూపం గలవాడు, దేవకీదేవి కుమారుడు మరియు నందుని కుమారుడైన శ్రీకృష్ణుని నేను ధ్యానిస్తున్నాను. రాధికారాధితం అంటే రాధచేత ఆరాధింపబడినవాడు అని అర్థం. ఇది భగవంతునికి భక్తుని పట్ల ఉన్న వశ్యతను సూచిస్తుంది. ఇందిరా మందిరం అంటే సకల ఐశ్వర్యాలకు, లక్ష్మికి అతనే నిలయం అని అర్థం. విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే దల్లవీ వల్లభాద్యార్చితాయాత్మనే కంసవిధ్వంసినే వంశినే తే నమః. పీ సర్వవ్యాపి అయిన విష్ణువు, విజేత జిష్ణువు, శంఖం మరియు చక్రం ధరించినవాడు, రుక్మిణీదేవిపై అనురాగం కలవాడు, జానకీ సీత భర్త, గోపికలచే పూజింపబడినవాడు, కంసుని సంహరించినవాడు, వేణువును ధరించినవాడువైన నీకు నమస్కారము. జిష్ణువు అనగా ఎల్లప్పుడూ జయించేవాడు, అధర్మంపై ధర్మం యొక్క విజయం. కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీరక్షక. 4 ఓ కృష్ణ, గోవింద, రామ, నారాయణ, శ్రీపతి, వాసుదేవ, అజిత, ఓటమి ఎరుగనివాడా, శ్రీనిధి, అచ్యుత, అనంత, మాధవ, అధోక్షజ, ద్రౌపదీరక్షక అని భక్తుడు భగవంతుని ఆర్తితో పిలుస్తున్నాడు. ఈ శ్లోకంలో క్రియ లేదు,
కేవలం సంబోధనలే ఉన్నాయి. ఇది ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో శ్రీకృష్ణుణ్ణి పిలిచిన ఆర్తిని గుర్తుచేస్తుంది. అధోక్షజ అనగా ఇంద్రియాలకు అతీతుడైనవాడు అని అర్థం. రాక్షసక్షోభితః సీతయా శోభితో దండకారణ్యభూపుణ్యతాకారణః లక్ష్మణేనాన్వితో వానరైः సేవితో అగస్త్యసంపూజితో రాఘవః పాతు మాం పాతు మాం. రాక్షసులను సంహరించి వారిని క్షోభపెట్టినవాడు, సీతాదేవితో కలిసి ప్రకాశించేవాడు, దండకారణ్య భూమికి పవిత్రతను చేకూర్చినవాడు, లక్ష్మణునితో కూడి ఉన్నవాడు, వానరులచే సేవింపబడినవాడు మరియు అగస్త్య మహర్షిచే పూజింపబడినవాడు అయిన శ్రీరామచంద్రుడు నన్ను రక్షించుగాక. ఇక్కడ రాముడు ధర్మానికి ప్రతీక, సీతమ్మ భక్తికి మరియు ప్రకృతికి ప్రతీక. ధర్మంతో కూడిన భక్తి ఉన్నచోట రాక్షస ప్రవృత్తులు అరిషడ్వర్గాలు నశిస్తాయి. ధేనుకారిష్టకానిష్టకృద్వేషిః కేశిః కంసహృద్వంశికా వాదకః పూతనాకోపకః సూరజాఖేళనో బాలకు గోపాలకః పాతు మాం సర్వదా. 2. ధేనుకాసురుడు మరియు అరిష్టాసురుడు వంటి రాక్షసులకు అశుభాన్ని కలిగించి సంహరించినవాడు, శత్రువులను నాశనం చేసేవాడు, కేశిని మరియు కంసుని వధించినవాడు, మధురంగా పిల్లనగ్రోవిని వాయించేవాడు, పూతనపై ఆగ్రహం చూపినవాడు, యమునా నదిలో క్రీడించేవాడు అయిన బాలగోపాలుడు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక. ఈ శ్లోకంలో కృష్ణుని బాలలీలలు మరియు అసుర సంహారం వర్ణించబడ్డాయి. పిల్లనగ్రోవి వాయించడం ద్వారా జీవుల మనస్సులను ఆకర్షించి వారిలోని అజ్ఞానాన్ని, రాక్షసులను తొలగించే శక్తి పరమాత్మకు ఉందని అంతరార్థం. విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహం వన్యయామాలయా శోభితోరస్థలం. మెరుపు తీగలా మెరుస్తున్న పీతాంబరాలను ధరించినవాడు, వర్షకాలపు మేఘంవలే నల్లని కాంతితో ప్రకాశించే శరీరము కలవాడు, వనమాలతో అలంకరించబడిన వక్షస్థలం కలవాడు, ఎర్రని పాదపద్మాలు కలవాడు అయిన ఆ మోహన రూపుని నేను సేవిస్తున్నాను. నీలిమేఘం, శ్యామవర్ణం అనంతత్వానికి ప్రతీక. మెరుపు వంటి వస్త్రాలు మాయాశక్తికి లేదా తేజస్సుకి ప్రతీక. ఈ రెండింటి కలయికయే సగుణ బ్రహ్మస్వరూపం. భగవంతుని సౌందర్యం భక్తుని మనస్సును లౌకిక విషయాల నుండి మళ్లించి తన వైపు తిప్పుకుంటుంది. కుంచితైః కుంతలైః భ్రాజమానాననం రత్నమౌళిం లసత్కుండలం గండయోః హారకేయూరకం కింకిణీమంజులం శ్యామలం తం భజే. ఒత్తైన ఉంగరాల జుట్టుతో ప్రకాశించే ముఖం కలవాడు, రత్నాలతో కూడిన కిరీటాన్ని ధరించినవాడు,
చెక్కిళ్లపై మెరుస్తున్న కుండలాలు కలవాడు. హారములు మరియు భుజకీర్తులు ధరించినవాడు. చేతికి కంకణాలతో మరియు నడుముకు చిరుగజ్జలతో శోభిల్లుచున్న ఆ శ్యామల వర్ణుణ్ణి నేను భజిస్తున్నాను. ఇది భగవంతుని సర్వాంగ సుందర రూపవర్ణన. ఉంగరాల జుట్టు జీవుల బంధాలకు, రత్నకిరీటం ఆయన విశ్వాధిపత్యానికి సంకేతాలు, ఆభరణాలు వేదాలకు మరియు దివ్యశక్తులకు ప్రతీకలు.